ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు మంచి యూనివర్సిటీలను పిలిచి ఇక్కడ పెట్టమన్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేద్దాం, హైయర్ ఎడ్యుకేషన్. ఈ నేపథ్యంలో 4-5 యూనివర్సిటీలు ముందు పర్మిషన్ ఇచ్చిన దాంట్లో మన సెంచూరియన్ యూనివర్సిటీ ఒకటి. ఆల్రెడీ ఒరిస్సాలో బ్రహ్మాండంగా తయారైంది. ఇండియాలో నెంబర్ 1 స్కిల్ డెవలప్మెంట్గా పేరు పొందింది వరల్డ్ క్లాస్లో. సో అదే యూనివర్సిటీ మనం ఇక్కడ డెవలప్ చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ మేనేజ్మెంట్ వారు ముక్తి మిశ్రా గారు, డిఎన్ రావు గారని ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు మరి హైలీ ఎడ్యుకేటెడ్, ఐఎం కలెక్టా చదివిన వాళ్ళు అనమాట. వారు మంచి ఉద్దేశం మీద ఇంజనీరింగ్ మంచి ఎడ్యుకేషన్ ఇద్దామని చేశారు. అప్పుడు అదే యూనివర్సిటీకి నన్ను రిక్వెస్ట్ చేశారు విసిగా ఉండమని. తప్పకుండా ఉంటాను, ఎందుకంటే ఈ ఛాలెంజ్ టు బిల్డ్ ఏ న్యూ యూనివర్సిటీ చక్కగా చేద్దామని. 200 ఎకరాలు అక్కడ విజయనగరం దగ్గర వస్తుంది. ఈ సంవత్సరం అడ్మిషన్ అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా మనకు స్పేస్ కావాలి కాబట్టి 60,000 ఎస్సెప్ట్ ఆనందపురం దగ్గర తీసుకున్నాం. అది కంప్లీట్ రెనోవేట్ చేసి ఏసీ క్లాస్ రూమ్స్, బ్యూటిఫుల్ ల్యాబ్స్, టెక్నాలజీ, ఇండస్ట్రీతో 50 ఇండస్ట్రీతో మన టైప్ ఉంది. వాళ్ళే వచ్చి ఎక్విప్మెంట్ పెడతారు. ఇప్పుడు అశోక్ లేలాండ్ ఉంది మెకానికల్ వాళ్ళకి, వాళ్ళే మోడర్న్ ఇంజిన్ ఇక్కడ పెట్టించారు. ఆ టెక్నీషియన్ వచ్చి నేర్పుతారు, మనం ఏదో చెప్పే కాకుండా. అలాగే 100 కోట్లు ఎక్విప్మెంట్ ఆల్రెడీ అక్కడ ఉంది. ఇక్కడ కూడా ఇమీడియట్గా ఒక 2-3 ఏళ్ళలో అటువంటి ఎక్విప్మెంట్ పెట్టేసి వాళ్ళే ట్రైనింగ్ మనకి ఇస్తారు. ఎలక్ట్రానిక్స్లో కానీ, కమ్యూనికేషన్లో కానీ, కంప్యూటర్స్లో కానీ, మెకానికల్లో కానీ, సివిల్ కానీ బ్యూటిఫుల్ ట్రైనింగ్ అనమాట. ఇవే కాకుండా బీటెక్ 4 కోర్సులు మేము మొదలు పెడుతున్నాం. ఈసీ ఒకటి, కంప్యూటర్స్ ఒకటి, మెకానికల్, సివిల్. ముందు మేము 1000 మీద తీసుకోం, 300 అట్లా తీసుకుని వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ ఏర్పాటు చేద్దాం ఉద్దేశం. అవి కాకుండా స్కిల్ డెవలప్మెంటు 10+2 వాళ్ళకి, ఐటీ వాళ్ళకి వీళ్ళు కూడా స్కిల్ ఒక 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చేసి వాళ్ళని జాబ్ ఏర్పాటు చేస్తాం అనమాట. ఇది కొన్ని ఏమో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు అటువంటిప్పుడు స్టూడెంట్స్ దగ్గర మనం ఏం ఛార్జ్ చేయం. వాళ్ళు గవర్నమెంట్ దగ్గర చక్కగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు జాబ్ ఇస్తారనమాట. ఇక్కడ కూడా ఇమీడియట్గా మేము కొద్ది కాలం మొదలు పెడతాం. నోటిఫికేషన్ ఇస్తారు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే 10+2 వాళ్ళు పంపించండి. వాళ్ళకి ఏం పైసలు కట్టక్కలేదు, గవర్నమెంట్ సపోర్ట్ ఉన్న ప్రోగ్రామ్స్కి. అయ్యాక వాళ్ళకి జాబ్ కూడా బాగుంటుంది అనమాట. 15,000 జాబ్ వస్తుంది, 10th ప్లేస్మెంట్ కూడా గ్యారంటీడ్. సో అటువంటి ట్రైనింగ్ మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇండియాలో ఇటువంటి యూనివర్సిటీ ఇంతవరకు లేదు. మనది స్పెషల్ అనమాట, యూనిక్. ఇండియాలోనే ఫస్ట్ స్కిల్ యూనివర్సిటీగా పేరుగాంచింది. అంటే మనం ఏం చేసామంటే స్కిల్ డెవలప్మెంట్ మోర్ ఫోకస్గా ఈ యూనివర్సిటీని పెట్టాం. ఇది మోస్ట్లీ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ మోడల్లో టెక్నికల్ అండ్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ టేఫ్ అని ఉంటారు వాళ్ళ సెంటర్లో. ఆ సెంటర్లో ఎలాగైతే యూనివర్సిటీలో పార్ట్ అక్కడ, అలాగే మన ఒడిశాలో పెట్టడం జరిగింది. ఇక్కడ మెయిన్ 2-3 ఆస్పెక్ట్స్లో మనము అన్ని యూనివర్సిటీ కంటే డిఫరెంట్గా ఉంటాం. ఒకటి ఏంటంటే ఎవరికైనా కెరీర్ పాత్ ఇవ్వటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ డ్రాప్ అవుట్స్ కూడా ఎవరైతే 17-18 ఇయర్స్లో స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యారో వాళ్ళని మళ్ళీ సిస్టంలో తీసుకొచ్చి వాళ్ళకి ఎన్ఐఓ ఇస్తారో 10th చేయించి స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళకి మళ్ళీ ఫార్మల్ సిస్టంలోకి తీసుకురావడం అనేది ఒక మెయిన్ ఆస్పెక్ట్. సెకండ్, ఎనీ యాక్టివిటీ టీచింగ్ అంతా కూడా ఇండస్ట్రీ ఓరియంటెడ్, ఇండస్ట్రీ కొలాబరేషన్ తోటి, నాట్ జస్ట్ ఫర్ ఇండస్ట్రీ కాకుండా విత్ ఇండస్ట్రీ. అంటే వాళ్ళ ల్యాబ్స్ తోటి, వాళ్ళ ఎక్విప్మెంట్ తోటి, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం. మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక ఏడాదికి 20,000 మందికి ఇలా స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. మా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 8,000 మంది దాకా ఉన్నారు. చిన్న కాలంలో 5 ఏళ్లలోనే మాకు NAAC A గ్రేడ్ వచ్చింది, 12B స్టేటస్ వచ్చింది, యునైటెడ్ నేషన్స్లో కూడా గుర్తింపు వచ్చింది. వాళ్ళు అందులో రాసేది ఒక ఇంక్లూజివ్ యూనివర్సిటీగా. ఈ యూనివర్సిటీ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఎస్పెషల్లీ అడ్వాన్స్ స్కిల్స్లో అంటే ఎంప్లాయబిలిటీ, ఇండస్ట్రీ ఓరియంటేషను ఫ్రమ్ డే 1 వాళ్ళకి బీటెక్ అయిపోయినా కాకుండా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఎనీ ప్రోగ్రామ్ చేసినట్టుంటే ఆ ప్రోగ్రామ్ చేయడానికి దీనికి మనం ఉంటుంది. ఒక 14,000 మంది వీఆర్ థింకింగ్ దట్ దీని నుంచి బెనిఫిట్ పెడతారు స్టూడెంట్స్. మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 120 to 130 crores ఇన్వెస్ట్మెంట్ మేము పెడతాము.